హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, మనకు రీజనింగ్కి సంబంధించిన క్విక్ రివిజన్కి సంబంధించి రెండో వీడియో ఇది. సో మొట్టమొదటిగా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు సంబంధించి ఏమైనా కమెంట్స్ ఉంటే కూడా పెట్టండి. డెఫినెట్గా ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా కావాలన్నా కూడా దాన్ని కమెంట్ రూపంలో చెప్పండి. డెఫినెట్గా మీ ముందుకు తీసుకొచ్చే అయితే చేస్తాను. సో నాకు టైం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తా అని చెప్పాను కాబట్టి, సో రెండో వీడియోకి సంబంధించి ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా రీజనింగ్ క్విక్ రివిజనే. సో ఆల్రెడీ ఫస్ట్ క్విక్ రివిజన్ అయిపోయిన తర్వాత చాలామంది ఇచ్చిన కమెంట్స్ ఏంటంటే, సో మీరు ఏవైతే డిస్కస్ చేసారో గ్రూప్ డీలో అవే మోడల్స్ పడ్డాయి సార్ అని. సో నిజంగా అయితే అట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, కానీ సో అందరికీ యూజ్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. కాబట్టి దీన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకొని ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తున్నారో, ఎస్ఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, మ్యాక్సిమం సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాప్టర్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇంకా మీకు ఏదైనా అంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. అంటే మనకు రీసెంట్గా జరిగిన అక్టోబర్లో కూడా జరిగిన ఎగ్జామ్స్ అండర్ గ్రాడ్యుయేట్వి, నెక్స్ట్ ఎన్టీపీసీకి సంబంధించినవి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్వే. కాబట్టి ఎలా సాల్వ్ చేయాలండి ఇక్కడ సబ్జెక్ట్ కంటే మెయిన్గా ఏంటి అంటే మనం ఎలా సాల్వ్ చేస్తే 30 అవుట్ ఆఫ్ 30, ఎందుకంటే రైల్వేలో మనకు 30 క్వశ్చన్స్ వస్తాయి, 25 క్వశ్చన్స్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ వస్తాయి, 30 దాకా వస్తున్నాయి. కాబట్టి ఎలా చేయాలనే దానిపైన ఫోకస్ చేయండి. 100% మీకు ఈజీగా సక్సెస్ వస్తుంది. కానీ ఒక్క బిట్ కూడా మిస్ చేయకండి. రైట్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఏందనేది చూస్తే ఇది మనకు 5th రోజు అంటే మనకు 5/6/2025లో వచ్చింది. సో ఈ ప్లాన్లో ఏమంటున్నాడు అంటే హ్యాష్ పొజిషన్లో ఏముంటుంది, ఆర్డబ్ల్యూఎక్స్కి ఏదవుతుంది అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ పొజిషన్లో 21 అని పెట్టామనుకోండి, అంటే మనకు యూ యొక్క వాల్యూ 21 కాబట్టి ఇక్కడ దీనికి మధ్యలో ఒక లాజిక్ ఏంటి అంటే 6 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే 27 అనేది వస్తుంది. కాబట్టి ఏమవుతుంది అంటే 1 కదా. ఇక్కడ కూడా టీకి సంబంధించి మనకు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే -6 అవుతుంది. దీనికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే +4 చేస్తేనే మళ్ళీ వస్తుంది. అంటే లాజికల్గా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఎగ్జిక్యూషన్లో కొంచెం మనకు డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి వదిలేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి దీనికి సంబంధించిన దానిలో ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేసి 24 ఉంది, దానికి యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది చూడండి, +3 అవుతుంది కదా. దీనికి సంబంధించి అంటే ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తున్నాం అనే దానిపైన +3 అయినా రాయొచ్చు, -23 అయినా రాయొచ్చు. 17కి అదేవిధంగా 14కి మధ్యలో కూడా అబ్జర్వ్ చేస్తే దీనికి మధ్యలో మనకేముండాలి అంటే 17కి 14కి దీనికి కూడా మనకేముంది అంటే -3, 2కి అదేవిధంగా డీకి +2 అనేది ఉంది. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ దీనికి +3, -3, +2 అనేది చేస్తే కూడా చూడండి, అంటే ఇక్కడ మనకు ప్లేస్ వాల్యూస్ రాసి చేయకండి, చిన్నపిల్లలం ఏం కాదు. ఇక్కడ ఎక్స్, క్యూ, బి అనే దానిలలో 24, 17, 2 అనే దానిలో దీనికి +3 యాడ్ చేస్తే 27 అన్న 1 అన్న ఒకటే. దీనికి కూడా +3 యాడ్ చేస్తే మనకు -3 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 14 వస్తుంది. దీనికి కూడా మనకు +2 యాడ్ చేస్తే 4 వస్తుంది. సేమ్ అదే పర్స్పెక్టివ్లో 18, 23, 24 అనే దానిలో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దీన్ని వచ్చేసి +3 చేస్తే ఎంత అవుతుందంటే 21 అంటే యు మ్యాచ్ అవుతుంది, -3 అంటే ఏంది 20 టీ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ కూడా +2 అంటే ఏంది జెడ్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్. కాబట్టి ఒకటి మిస్ మ్యాచ్ అయ్యింది అనగానే మనం ఏం చేయాలంటే వేరే దానికి వెళ్ళిపోండి. సో ఇలా చేయాలి, టైం కిల్ చేసుకోకండి. అనవసరంగా మనకు ఏదో చేయడానికి వెళ్తే అనవసరమైన టైం వేస్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకొని చేయండి. నెక్స్ట్ వన్ ఏమంటుందంటే GF7 ఈజ్ రిలేటెడ్ టు EA10 అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు G ప్లేస్ వాల్యూ ఏంటంటే 7, దీని ప్లేస్ వాల్యూ ఏంటంటే 5, ఎంత డిఫరెన్స్ ఉంది -2 ఉంది. డైరెక్ట్గా మనకు L ప్లేస్ వాల్యూ 12 కాబట్టి -2 చేస్తే ఏంటంటే 10 అంటే ఏంది J, అంటే Jతోనే స్టార్ట్ కావాలి కాబట్టి 2 బ్యాక్. నెక్స్ట్ కూడా చూడండి, F అంటే 6, ఇదేంటే A అంటే 1 కాబట్టి -5 ఉంది కాబట్టి దీన్ని కూడా మనం -5 చేసినాం అనుకో, 14లోంచి -5 చేస్తే ఎంత 9 అనేది వస్తుంది. 9 అంటే మనకి ఏంటంటే J. ఇంకా మిగతా ఏం చేయకండి, ఎందుకంటే +7 కాస్త -10 అవుతుందంటే 17, అది ఎలాగైనా తెలిసిందే. అది కూడా మనకి ఎగ్జిక్యూట్ చేస్తే కూడా మనకి ఈజీగానే వర్కౌట్ అయిపోవచ్చు. అంటే ఎగ్జామినేషన్లో మాత్రం టెక్నికాలిటీ మెయింటైన్ చేసుకోండి. అంటే వన్స్ ఇలా రాగానే ఆప్షన్స్ ఏమి ఎలిమినేట్ అవుతున్నాయి చూసుకొని చేయండి, మరి పద్ధతులు ఎక్కువగా పాటించకండి. అది క్లాస్ రూమ్ సెషన్ ఉంటుంది, ఆ క్లాస్ రూమ్ సెషన్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి.
ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంది అంటే దీనికి సంబంధించిన దానిలో 18 × 25 చేయండి. 25 × 18 చేసినప్పుడు దీని యొక్క వాల్యూ మనకు 18 × 5 = 90, 18 × 2 = 36 అంటే మనకి ఎంత అవుతుందంటే 450. 450 వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాడు అంటే డబల్ చేస్తే మధ్యలో వచ్చింది. ఇక్కడ కూడా మనకు అబ్జర్వ్ చేస్తే 19 × 23 అంటే 19 × 3 మనకి ఎంత అవుతుందంటే 57. నెక్స్ట్ 19 × 2 అంటే 38, 38 + 5 ఎంత అంటే 437. దీన్ని కూడా డబల్ చేస్తే వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేసిన తర్వాత డబల్, మల్టిప్లై చేస్తే 400 డబల్ అంటే 800 రాలేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు అబ్జర్వ్ చేస్తే 0కి డబల్ చేసి ఇక్కడ చూడండి మల్టిప్లై చేస్తే ఎట్లాగో 0 వస్తుంది. 0కి డబల్ చేస్తే మనకి ఎంత 900, 0 డబల్ అంటే 0నే రావాలి. 2 × 4 = 8, 8 డబల్ ఎంత అవుతుందంటే 16. ఇది పాసిబిలిటీ. 6 × 9 ఎంత అవుతుందంటే 54 అవుతుంది. అంటే యూనిట్ డిజిటే తీసుకోండి. 54 అంటే 4కి డబల్ అంటే 8 రావాలి. కాబట్టి ఇదే ఆన్సర్. మనం పని కట్టుకొని 49 × 16 మళ్ళీ 16 టేబుల్ రాక అంటే నేర్చుకున్నా కూడా ఒక్కొక్కసారి తొందరలో రావు. కాబట్టి ఏం చేయండి అంటే యూనిట్ డిజిట్ మల్టిప్లై చేయండి. 4 × 2 = 8, 8కి డబల్ ఎంత 16. కాబట్టి యూనిట్ డిజిట్ కింద ఇట్లా వర్కౌట్ చేయండి. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ అంతా ప్రతాపం చూపించినంత మాత్రాన బీభత్సాలు జరగవు. మెయిన్గా టెక్నికాలిటీ, అది పెన్ ఫ్రీ మెథడ్ పైన ఫోకస్ చేసిన దానికి ఫోకస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 వచ్చేసి 4 ఇచ్చిన ఆప్షన్లో 3 ఒకలాగా ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఇది హార్డ్ వన్ అవుట్కి సంబంధించి. G ప్లేస్ వాల్యూ 7, ఇదెంత అంటే 26. కాబట్టి డిఫరెన్స్ ఎంత అంటే -7 తీసుకోవచ్చు, లేకుంటే ఏదైనా ప్లస్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ కూడా P అంటే 16, అదేవిధంగా 10 అన్నప్పుడు -6. 12కి అదేవిధంగా 5కి మధ్యలో మనకి ఎంత ఉంది అంటే -7. 17కి 10కి మధ్యలో కూడా -7. అన్ని -7 ఉంటే ఇది ఏమవుతుంది అంటే -6 ఉంది. చూడండి అట్లా ఒక్కొక్క దాన్ని చెక్ చేయండి. మొత్తం 2 ఎట్ టైం చెక్ చేసుకోకండి. ఒకటి హిట్ కాకపోతే రెండో దానికి వెళ్ళాలి. అంతేగాని దీనికి లాజిక్ అని దీనికి లాజిక్ అని ఫుల్ లాజిక్ ఫైండ్ అవుట్ చేయకండి. సో అందుకు మనకి ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం వేరు, టెక్నికల్గా ఎగ్జామ్ రాయడం వేరు. సో దానిపైన ఫోకస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది కూడా మనకేంది అంటే దీనికి సంబంధించిన దానిలో డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్లో మిస్టర్ ఇవాన్ పాయింట్ ఏ నుండి బయలుదేరి తూర్పు వైపు 8 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఆ తర్వాత కుడివైపు తిరిగి 19 కిలోమీటర్లు, కుడివైపు తిరిగి 19, తర్వాత కుడివైపు తిరిగి 9, ఆ తర్వాత కుడివైపు తిరిగి 3. సో ఈ విధంగా డ్రైవ్ చేసి చివరగా అతను 8 కిలోమీటర్లు ప్రయాణించి P వద్ద ఆగాడు. పాయింట్ ఏని చేరుకోవడానికి అంటే రివర్స్ వస్తున్నాడు మళ్ళీ. అంటే ఏతో ప్రారంభమై ఏ నుంచి రివర్స్ వస్తున్నాడు. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. సో మనకేమంటున్నాడు అంటే ఏ నుంచి ఫస్ట్ ఎక్కడ వెళ్తున్నాడు, ఈస్ట్ సైడ్ వెళ్తున్నాడు 8 కిలోమీటర్స్. ఈస్ట్ నుంచి రైట్, ఈస్ట్కి రైట్ ఏమవుతుంది సౌత్. ఎంత పోయాడు 19. మళ్ళా అక్కడ నుంచి రైట్ అంటే మనకి ఏమవుతుంది, ఈ సౌత్కు రైట్ అంటే మనకు వచ్చేసి వెస్ట్. ఎంత పోయాడు 19. టేక్స్ రైట్ అగైన్, వెస్ట్కి రైట్ అంటే మనకి ఏమవుతుంది నార్త్. ఎంత పోయాడు 9. హీ దెన్ టేక్స్ రైట్, నార్త్కి రైట్ అంటే మనకి ఏమవుతుంది అంటే ఈస్ట్. ఎంత పోయాడు 3. అండ్ టర్న్స్ లెఫ్ట్, ఈస్ట్కి లెఫ్ట్ అంటే మళ్ళీ నార్తే అవుతుంది కాబట్టి 6. హీ టేక్స్ ఫైనల్ రైట్, నార్త్కి రైట్ అంటే మళ్ళీ ఏమవుతుంది అంటే ఈస్ట్. నెక్స్ట్ వచ్చేసి అండ్ స్టాప్స్ పాయింట్ ఏ. అంటే ఏ వద్ద P వద్ద ఆగాడు, మళ్ళీ ఏకి ఎలా రావాలి అంటున్నాడు. కాబట్టి ఇట్లా తీసుకున్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పింది ఏంటంటే ఈస్ట్కి ఆపోజిట్ ఏంటంటే వెస్ట్. అంటే సేమ్ సైడ్ ఉంటే కూడండి, ఆపోజిట్ సైడ్ ఉంటే మైనస్ చేయండి. ఇక్కడ చూడండి ఈస్ట్ ఉంది, ఇక్కడ కూడా ఈస్ట్ ఉంది, ఈస్ట్ ఉంది. ఇవన్నీ కూడితే 19 అవుతుంది. కాబట్టి వెస్ట్ కూడా 19 అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి నార్త్ కూడితే ఎంత అవుతుందంటే 15. 15లోంచి 19 పోతే మనకి ఎంత 4. ఎట్ సైడ్ ఎక్కువ మిగిలిందంటే సౌత్కి ఎక్కువ మిగిలింది. అంటే మనకు జనరల్గా ఫార్వర్డ్ డైరెక్షన్లో పోయి ఉంటే 4 అనేది సౌత్ అని రాసేటోళ్ళం. కానీ మళ్ళీ ఏమంటుండే ఏని చేరుకోవడానికంటే రివర్స్లో వస్తున్నాడు. కాబట్టి ఈ 4 అట్లే ఉంటుంది. సౌత్కి ఆపోజిట్ ఏంది అంటే నార్త్ అనేది ఉంటుంది కదా. కాబట్టి ఇట్లా వర్కౌట్ చేసుకోవాలి. సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకు ఇంతకుముందుకు NTPCలో వచ్చిన క్వశ్చన్. ఇదే టైప్లో గ్రూప్ Dలో కూడా వస్తున్నాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వర్కౌట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇది మనకి ఏంటంటే రీజనింగ్కి సంబంధించి రీజనింగ్ 3.0. చాలామంది అప్డేషన్స్ అడుగుతున్నాడు. అప్డేషన్ చేయడం నాకు ప్రాబ్లం కాదమ్మా. అప్డేషన్ అంటే ఏదో ఈ మధ్య వచ్చిన 10 క్వశ్చన్స్ వేసి మళ్ళీ వేస్తే ఆల్రెడీ ఒక 30,000 మంది దాకా పర్చేజ్ చేశారు. 30,000 క్రాస్ అయింది. సో మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏందో జరిగింది అప్డేషన్ అంటే అని
మళ్ళీ వాళ్ళు ఒక ఎక్స్పెండిచర్ వేస్ట్ అవుతుందనే చేయలేదు. డెఫినెట్గా తీసుకొస్తా, నాకు అభ్యంతరం ఏం లేదు. రీసెంట్గా ఉన్న అంటే దీనిలో నుంచి ఇంతవరకు ఒక లాజిక్ కూడా మిస్ కాలే, అట్లా తయారు చేశాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ క్వశ్చన్స్ యాడ్ ఆన్ చేసి కొన్ని పెట్టడం తప్పితే అది కూడా తీసుకొస్తా, తీసుకురానంటలేను. కానీ అనవసరం కొన్న వాళ్ళు ఏదో ఉంటుంది అయితే ఊహించుకోకండి. ఇది మోర్ దాన్ ఎనఫ్. ఇది చదువుకోండి, వీడియోస్ అప్డేట్ చేస్తాను. డెఫినెట్గా మీకు 100% సక్సెస్ కావడానికి నేను ఎప్పుడూ తోడే ఉంటాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక బ్రదర్ లాగా మీకు ఎప్పుడు కూడా మీకు ఏం కావాలన్నా నో ప్రాబ్లం నన్ను అడగండి. డెఫినెట్గా నాకు చేతనైంది అయితే ఖచ్చితంగా నేను చేయగలను, అది గుర్తుపెట్టుకోండి. సో అంటే గొంతమ్మ కోరికలన్నీ కోరి మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేస్తారు ఒకరు చూడండి అంటే అట్లా అది కష్టం. కానీ మామూలుగా మ్యాక్సిమం అయితే నా సబ్జెక్ట్ వరకు ఏది చేయాలో అది చేస్తాను. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పట్టణం వి డబ్ల్యూ పట్టణానికి పశ్చిమాన ఉంటుంది. పట్టణం ఎక్స్ వి పట్టణానికి తూర్పునుంది. పట్టణం వై పట్టణం డబ్ల్యూకి ఉత్తరాన ఉంది. పట్టణం జెడ్ ఎక్స్కి ఉత్తరాన ఉంది. పట్టణం జెడ్ డబ్ల్యూకి వాయువ్యంగా ఉంది. అయినా పట్టణం డబ్ల్యూకి సంబంధించి పట్టణం ఎక్స్ యొక్క స్థానం ఏంటి చూడండి. వి ఈజ్ ద వెస్ట్ ఆఫ్ డబ్ల్యూ అంటున్నాడు. డబ్ల్యూ ఇక్కడ ఉంటే వి అనేది ఇక్కడ ఉంటుంది. టౌన్ ఎక్స్ ఈజ్ ద ఈస్ట్ ఆఫ్ వి అంటున్నాడు. టౌన్ ఎక్స్ అనేది ఈస్ట్ ఆఫ్ వి. టౌన్ వై ఈజ్ ద నార్త్ ఆఫ్ టౌన్ డబ్ల్యూ. ఈ విధంగా తీసుకున్నా. టౌన్ జెడ్ ఈజ్ ద నార్త్ ఆఫ్ మనకేమంటున్నాడు అంటే ఎక్స్ అంటున్నాడు. నెక్స్ట్ టౌన్ జెడ్ ఈజ్ ద నార్త్ ఆఫ్ మనకేమంటున్నాడు అంటే డబ్ల్యూ. అంటే మనకు ఇట్లా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే నార్త్ ఈస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు నార్త్ వెస్ట్ కావాలంటే ఏం లేదు, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి గివతాలు రాయండి అంతే. ఇది ఆటోమేటిక్గా చూడు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఏమవుతుంది నార్త్ వెస్టే కదా అయ్యేది, అంటే వాయువ్యమే కదా అయ్యేది, సరిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ. డబ్ల్యూ నుంచి చూస్తే ఇది ఎట్ సైడ్ ఉంది అంటే వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ చూడండి. సో పెద్దగా ఇక్కడ నువ్వు బీభత్సం చేయాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ టైప్ క్వశ్చన్స్ ఏంటి అంటే మనం ఆల్రెడీ అనాలిసిస్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో డిస్కస్ చేసాం. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు రూల్ 1 ఏంటి అంటే బాక్స్ కట్టే కూడా కండిషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పాను. కండిషన్స్ ఏమంటున్నాడు అంటే క్వశ్చన్ డైరెక్ట్గా చదువుకుంటూ కండిషన్లు ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఏమంటున్నాడు, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ కాన్సనెంట్. ఓకే, కాన్సనెంట్ ఉందంటే ఓవెల్, దీన్ని చదవకండి వేస్ట్. నెక్స్ట్ సెకండ్, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఓవెల్. ఓకే, ఓవెల్ ఉంది కాబట్టి కంటిన్యూ చేయండి. అండ్ ఫోర్త్ లెటర్ ఈజ్ ఏ కాన్సనెంట్. ఓకే, ఫోర్త్ లెటర్ కూడా కాన్సనెంటే ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చిన దానిలో ఏముందంటే ఓబిఏ అంటే చాలా మంది కనిపించకపోవచ్చు, ఒకసారి రాస్తున్నా చూడండి. ఫస్ట్ది ఓవెలే ఉంది, ఫోర్త్ది ఒకవేళ కాన్సనెంట్ ఉంటే ద ఫస్ట్ అండ్ ఫోర్త్ ఎలిమెంట్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ ద కోడ్ ఫర్ ద ఓవెల్. ఓవెల్కి ఏదైతే కోడ్ ఉందో దాన్నే కోడ్ చేయమని చెప్తున్నాడు. అంటే దీనికి మాత్రం ఖచ్చితంగా మనకు ఓవెల్ కోడే. అంటే ఓ యొక్క కోడ్ ఏముంది ఇక్కడ అంటే కాపీ రైట్ కదా, అంటే దీనికి కాపీ రైటే రావాలి, దీనికి కూడా కాపీ రైటే రావాలి. ఇక్కడ 2 కాపీ రైట్లు ఉన్నాయో లేవు, ఇక్కడ కూడా లేవు, ఇక్కడ కూడా లేవు, కాబట్టి ఇదే ఆన్సర్. ఇక మిగతా ఎంత చేయాల్సిన అవసరం లేదు చూడండి, అది దీని యొక్క ఇంపార్టెన్స్. అంటే బేసికల్గా మనం ఏమనుకుంటాం అంటే అమ్మ ఇంత పెద్ద ఉంది క్వశ్చన్ బీభత్సం చేయాలి అనుకుంటాం, కానీ చాలా సింపుల్. అతను చెప్తున్న కండిషన్లోనే మనం చూడగానే ఏం చేయాలి అంటే ఓకే కండిషన్ ఫస్ట్ కాన్సనెంట్ అన్నాడు అంటే మొత్తం చదవకు, ఎందుకంటే మన ఓవెల్ ఉంది అక్కడ, కాబట్టి ఓవెల్ని బేస్ చేసుకొని చదువు. కాబట్టి ఓవెల్ ఉంది, అదేవిధంగా ఫోర్త్ కాన్సనెంట్, ఇంకా మిగతా అవసరం లేదు మనకి, మిగతా కండిషన్తో అవసరం లేదు. ఆన్సర్ రాలేదనుకో ఈ బాక్స్లో ఏమున్నాయో మిగతావి చూసుకోవచ్చు. అదే ఒకటి మైండ్లో పెట్టుకోండి సరిపోతుంది. చాలా సింపుల్ బట్ ఇంపార్టెంట్ చూడండి ఇది. నెక్స్ట్ వన్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సేమ్ అట్లాగే ఉంటుంది ఈ క్వశ్చన్స్. సో ఇవి కూడా మన గతంలో ఎస్ఐలో కూడా 2 వచ్చినాయి కాబట్టి అవి ఒకసారి చూసుకోండి. మనకేమంటున్నాడు అంటే క్వశ్చన్ దేంతో స్టార్ట్ అయిందంటే 2తోనే. ఇప్పుడు చూడు, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్ ఉందా లేదు చదవకుండా కంటిన్యూ చేయకు. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఓకే ఉంది. లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్ ఉంది. ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఆర్ కోడెడ్ యాజ్ కాపీ రైట్. ఫస్ట్ది లాస్ట్ది మనకు ఇట్లా ఉంటే కాపీ రైట్ అంటే ఫస్ట్లో లాస్ట్లో కాపీ రైట్ ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు, ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇది. కాబట్టి సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఒకటే ఒక రూల్ ఏంది అంటే మనకి ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతచ్చు, 100% వర్కౌట్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీనికి సంబంధించిన దానిలో ఈచ్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ ఈచ్ ఓవెల్ ఈజ్ చేంజ్ టు ద లెటర్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్. అంటే
ఓవెల్కున్న ప్రతిది ఏం చేయమంటున్నాడు అంటే నెక్స్ట్ లెటర్ ఇమ్మీడియట్గా ఉండేది రాయమంటాడు. ఇక్కడ చూడండి, ప్రతి అచ్చు ఆంగ్లాక్షరం వల్ల వెంటనే అక్షరానికి మార్చబడుతుంది అంటే నెక్స్ట్ లెటర్కి. ఇప్పుడు చూడండి, ఈచ్ ఓవెల్ ఈజ్ చేంజ్ టు ద లెటర్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంటే ఏమవుతుందంటే బి, ఇక్కడ ఐ ఉంటే ఏమవుతుంది జే, ఇక్కడ కూడా ఐజే, నెక్స్ట్ వచ్చేసి ఈ తర్వాత మనకి ఏమవుతుంది అంటే ఎఫ్ అవుతుంది. ఎంత ఓ తర్వాత ఏమవుతుందంటే పి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈచ్ కాన్సనెంట్ ఈజ్ చేంజ్ టు ద లెటర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే కాన్సనెంట్ అంటే హల్లుకు మాత్రం ముందు వైపు ఉండేది. సో బికి ముందర ఏముంటుందంటే ఏ, డికి ముందర ఏముంటుంది సి, ఎఫ్కి ముందర ఏ ఉంటుంది, జికి ముందర ఏముంటుంది అంటే ఎఫ్ ఉంటుంది, సికి ముందర ఏముంటుంది అంటే మనకు వచ్చేసి బి ఉంటుంది, ఎన్కి ముందర ఏముంటుంది అంటే ఎం తర్వాత నెక్స్ట్ ఎన్ కాబట్టి టీకి ముందర ఏముంటుంది అంటే ఎస్ అనేది ఉంటుంది. ఇది మనకు చేంజ్ చేసిన. ఇప్పుడు ఏమంటుందంటే హౌ మెనీ లెటర్ క్లస్టర్స్ దస్ ఫార్మ్డ్ విత్ విల్ నో ఓవెల్ అపియర్. ఇందులో ఓవెల్ ఉంది కాబట్టి అవసరం లేదు, ఇందులో ఓవెల్ ఉంది కాబట్టి ఇది కూడా అవసరం లేదు, ఇందులో ఓవెల్ లేదు, ఇందులో కూడా లేదు కాబట్టి ఎన్ని కనిపిస్తున్నాయి అంటే 2 కనిపిస్తున్నాయి ఓవెల్ లేకుండా. అంతే. సింపుల్ రూల్ ఏంది అంటే దాని ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉందనేది చూసుకోండి. ఇవి 2025లో వచ్చిన క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా చేసేటప్పుడు చూడండి, ప్రతిదీ కూడా పీతోనే స్టార్ట్ అయింది. ప్రతిదీ పీతోనే స్టార్ట్ అయినప్పుడు నువ్వు చేసినా వేస్టే. ఆల్రెడీ క్లాస్ రూమ్లో కూడా చెప్పా, ఇలా పీతోనే స్టార్ట్ అయినప్పుడు దాని లాజిక్ చూసినా వేస్ట్ కాబట్టి రెండో దానికి ప్రయారిటీ అండి. 17, 15, 13, 11 ఇవన్నీ మనకేంది ఆడ్ నెంబర్సే కదా. 11 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్లో 9 అంటే మనకేముంది అంటే ఐ, ఇక్కడ లేదు ఇక్కడ లేదు పోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ అంటే 19, ఇది 17, 15, ఇది ఏంటంటే 13 అన్నీ కూడా మనకేంది అంటే ఆడ్ నెంబర్సే. నెక్స్ట్ 11 అంటే ఏమవుతుందంటే కే, ఇది కూడా వే కాబట్టి ఇది. ఇది మనకు 2025లో వచ్చిన క్వశ్చన్. అంటే బేసికల్గా ఇక్కడ నువ్వు చేయాల్సిన విధానాన్ని ఫోకస్ చేసుకో. గొడుగులేసి ప్రతిదీ క్లాస్ రూమ్ వేరు, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో వేరు కాబట్టి దానిపైన ఫోకస్ చేసి వర్కౌట్ చేసుకో. ఓకేనా. నెక్స్ట్ వన్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అన్నీ కూడా పీతోనే స్టార్ట్ అయినాయి. నువ్వు చేసిన వేస్ట్ కాబట్టి పి అని పెట్టుకొని ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే ఇక్కడ 21 ఉంది నెంబర్స్ క్యూ, 21, 32 అంటే 11, ఇక్కడ కూడా 11, ఇక్కడ కూడా 11 అన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే దీనికి కూడా 11 కూడితే మనకు 65 అవుతుంది. ఓకే పోయింది. ఇప్పుడు దీనిలో చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ పిఐఏ ఉంది, ఇక్కడ పిఐఏ ఉంది కాబట్టి లెటర్ థర్డ్కి ఇంపార్టెన్స్ ఇవ్వు. అంటే ఇప్పుడు జే ప్లేస్ వాల్యూ 10, ఇది ఏమవుతుందంటే 11, ఇది ఎంత అవుతుందంటే 12, 13 అంటే నెక్స్ట్ ఏం కావాలి 14 అంటే మనకి ఏమవుతుంది అంటే ఎన్. కాబట్టి ఇదే ఆన్సర్. కాబట్టి నెంబర్స్కి అబ్జర్వ్ చేస్తే మనకు ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉందనే దానిపైన ఫోకస్ చేసి వర్కౌట్ చేయండి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ ఏం చదవకండి, ఎట్ ఏ టైం చదవకుండా ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని చదవండి. ఇప్పుడు ప్లస్ అంటే మనకేమంటున్నాం అంటే ఏ బి యొక్క సోదరి, అంటే పి అనే వాళ్ళు ఎవరికి సోదరి అంటే క్యూకి సోదరి. సపరేట్గా రాసి ఒకటే దానికి ఎగ్జిక్యూట్ చేయండి. మైనస్ అంటున్నాడు, క్యూ మైనస్ అంటే క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నాడు. అంటే మొదటి పర్సన్ రెండవనికి తండ్రి అన్నాడు, పైన ఉంటాడు, ఈయన కిందికి వస్తాడు, డైరెక్ట్ రాసాడు. నెక్స్ట్ డివిజన్ అంటున్నాడు. డివిజన్ ఏంది, ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. ఏమైనా ఏ డివిజబుల్ బై బి అంటే ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. సన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈయనకు ఆల్రెడీ సన్ పొజిషనే, ఈమె కూడా సన్ అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ ఇంటూ టీ, ఇంటూ అంటే చూడండి ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అంటే ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ మనకి ఏమంటున్నాడు అంటే టీ, కాబట్టి ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు, హౌ ఈజ్ పి రిలేటెడ్ టు టీ. పి అనేవాడు ఏమవుతాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాటర్ యొక్క హస్బెండ్ యొక్క బ్రదర్. డాటర్కి మనకు హస్బెండ్ యొక్క బ్రదర్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ డాటర్స్ హస్బెండ్ మనకు సిస్టర్ అవుతుంది, బ్రదర్ కాదు. డాటర్ హస్బెండ్ యొక్క సిస్టర్ కాబట్టి ఫస్ట్. కాబట్టి సింపుల్ రూల్ ఒకటే ఏంటంటే ఆ ఇచ్చిన వాటిని డైరెక్ట్ మొత్తం చదవడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి క్వశ్చన్లో ఏవే సింబల్స్ ఉన్నాయో దాన్ని చదువుకుంటూ ఆటోమేటిక్గా పెట్టుకుంటూ వెళ్ళండి. ఆల్మోస్ట్ మన బ్లడ్ రిలేషన్లో కూడా నియర్లీ 80 క్వశ్చన్స్ దాకా చెప్పాం క్లాస్ రూమ్లో. సో ఎలా చేయాలనేది ఇనిషియల్గా మనకు బేసిక్ అప్రోచ్ చెప్పి దాన్ని వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే బేసికల్గా నువ్వు రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ వర్కౌట్ చేసే కంటే ముందు కంప్లీట్ చేయి, సిలబస్ కంప్లీట్ చేసి నువ్వు ఏ ఎగ్జామ్ అన్నా రాయి.
నేనే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కదా, ఇప్పుడున్న రీజనింగ్ అర్థమెటిక్ బుక్ తీసుకొని వర్కౌట్ చేసి నువ్వు ఏ ఎగ్జామ్ అన్నారు చేయి, 90% క్వశ్చన్స్ ఎవరైనా చేయగలరు. మినిమం అంటే కొంత ఎక్కువ కష్టపడి 100% చేయలేమా సార్ అంటే, నువ్వు 100 దాని మీదే పెట్టినావు అనుకో, ఇక్కడ జిఎస్ను బొంద పెట్టాల్సి వస్తుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకదానిపైన ఫోకస్ చేస్తే లెక్చరర్ అవుతావు, కానీ నువ్వు సక్సెస్ కావాలి అంటే అన్నిటికీ ప్రయారిటీ అండి. అంతేగాని ప్రతిరోజు పొద్దున్న లేచి మ్యాథ్స్ అనుకుంటే మ్యాథ్స్తో ఒకదాంతో సక్సెస్ రాదు. బట్ మ్యాథ్స్తో మాత్రమే మనకి ఏంటంటే ఎడ్జ్ అనేది ఉంటుంది, కాబట్టి సక్సెస్ఫుల్గా ఎక్కువ అవుతారు. అంతేగాని జిఎస్ మాత్రం పక్కకు పెట్టాలి. జిఎస్ అనేది చాలా అంటే చాలా రివిజన్స్ ఎక్కువ ఉండాలి. బాగా రివిజన్ చేస్తూ వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో రీజనింగ్ అర్థమెటిక్ కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మెయిన్గా రీజనింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, లాస్ట్ టైం 108 క్వశ్చన్స్ పడితే 2023లో 102 కొట్టారు. 90 నుంచి 102 మధ్యలో వచ్చాయి మన స్టూడెంట్స్ అందరికీ. కావాలంటే ఇప్పుడు ఎస్ఐలు అయిన ప్రతి ఒక్కరిని అడగండి, మ్యాక్సిమం మెంబర్స్ మనదే వాడారు. కానిస్టేబుల్ అయిన వాళ్ళు ఒకసారి మీరు కనుక్కొనే అప్రోచ్ కండి. ఈవెన్ అర్థమెటిక్ కూడా అదే లెవెల్లో ఉండాలనే బుక్ మార్కెట్కి వదిలేని సక్సెస్ఫుల్గా లాస్ట్ టైం 2024 సిజిఎల్ వాళ్ళకు ఆల్రెడీ జాబులు కూడా వచ్చాయి. సో మీకు కూడా ఏంటంటే 100% యూటిలైజ్ చేసుకొని చదువుకోండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎఫ్ జి యొక్క భర్త, జి హెచ్ యొక్క తల్లి, ఐ హెచ్ యొక్క భార్య, ఐ జే యొక్క తండ్రి. ఎఫ్ అనే జేకి ఎలా సంబంధం? ఎఫ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మనకేమంటున్నాడు అంటే జి. హస్బెండ్ అంటే ఆటోమేటిక్ ఏమేమవుతుంది అంటే వైఫ్ అవుతుంది కదా. జి ఈజ్ ద మదర్ ఆఫ్ హెచ్, ఓకే రాసేసిన. హెచ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మనకేమంటున్నాడు అంటే ఐ, ఓకే రాసేసాయి. ఐ అన్నప్పుడు ఇక్కడ ప్లస్ అది. ఐ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జే, ఐ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జే. అండ్ హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు జే? ఎఫ్కు జేకి అన్నప్పుడు ఇక్కడ చూడు, ఈయనేమో ఫాదరు, ఈమెనేమో మదరు. మదర్ వాళ్ళ పేరెంట్సే కదా. ఈయన ఏమవుతాడు అంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు, లేకుంటే మదర్ ఫాదర్ అన్న ఒకటే, మదర్స్ ఫాదర్ అన్న లేకుంటే గ్రాండ్ ఫాదర్ అన్న ఒకటే. కాబట్టి అది ఎగ్జిక్యూషన్ సింపుల్గా ఉంటుంది చూడబ్బా, ఏముండదు. ఒకటి మీకు 4 సింబల్స్ చెప్పా బ్లడ్ రిలేషన్ సంబంధించి, అవి ఏ విధంగా వర్కౌట్ చేయాలనేది కూడా చూడండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డబ్ల్యూ అంటే డివిజన్ అని, నెక్స్ట్ ఎక్స్ అంటే ఇంటూ అని, వై అంటే ప్లస్ అని, జెడ్ అంటే మైనస్ అని. కింది వాటిలో దేని యొక్క ఫలితము 908 అవుతుంది అంటున్నాడు. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూడండి, 128 ఇంటూ అంటే మళ్ళీ ఇంటూనే 32. వై అంటే ఏముంది ప్లస్, నెక్స్ట్ వచ్చేసి జెడ్ అంటే ఏముంది అంటే మైనస్, నెక్స్ట్ వచ్చేసి డివిజన్, నెక్స్ట్ ఎంత అవుతుందంటే 16. ఇప్పుడు చూడండి, దీని యొక్క ఆన్సర్ మనకి ఏం రావాలంటే 908. 16 4 ఎంత అంటే 64 రాసేసి 8 into 2 ఎంత అవుతుందంటే 16. 16 అన్న తర్వాత 6 ఇక్కడ వచ్చింది, 0 ఇక్కడ వచ్చింది, -4. 6 - 4 అంటే 2 వస్తుంది కానీ 8 రాదు కదా. కాబట్టి ఇది వర్కౌట్ కాదు. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలి, ఎందుకంటే ఇవన్నీ మల్టిప్లై చేయకూడదు. ఎగ్జిక్యూషన్ ఏంటి అంటే యూనిట్ డిజిట్ తీసుకోండి. 8 2 జా 16, 16 అంటే 6 + 0 -4 చేస్తే అక్కడ ఎంత అవుతుందంటే 2 వస్తుంది కానీ 8 కాదు కదా. కాబట్టి ఇది ఫస్ట్ బాయ్. ఇట్లా చేయండి. మనకి ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 128 డివిజన్ అంటే మనకి ఏమవుతుందంటే డబ్ల్యూ, నెక్స్ట్ 32. జెడ్ అంటే మనకి ఏముంది అంటే -120. వై అంటే ఏముంది అంటే +64. ఇంటూ అంటే మనకి ఏముంది అంటే 16 కదా. ఇప్పుడు దీని యొక్క వాల్యూ మనకి ఏం కావాలి అంటే 908 కావాలి. ఇక్కడ ఎంత ఉంది అంటే 4 టైమ్స్ కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే 4 - 0 6 4 జా 24 అంటే మనకు 4 అంటే పాసిబిలిటీ ఉంది 8 కాబట్టి అట్లా పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, 128 నెక్స్ట్ వచ్చేసి ఇంటూ కదా. వై అంటే ఏముంది అంటే +32. నెక్స్ట్ జెడ్ అంటే ఏముంది అంటే -120. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అంటే ఏమవుతుంది అంటే ఇంటూ 64. నెక్స్ట్ డివిజబుల్ బై 16 అంటే 16 4 ఎంత అవుతుంది 64. ఇప్పుడు 0 8 + 2 అంటే 10. సో 0 + 0 అంటే మళ్ళీ 0నే అవుతుంది కానీ ఇది కూడా రాదు కదా. అంటే మనకి ఇది ఛాన్స్ ఉండే, బి ఒకటి మన పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు డికి సంబంధించి కూడా చూస్తే 128 నెక్స్ట్ జెడ్ అంటే ఏముంది అంటే -32. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అంటే మనకి ఎట్లాగ ఇంటూ 120. నెక్స్ట్ ప్లస్ అంటే మనకి ఏముంది అంటే దీని యొక్క వాల్యూ వచ్చేస్తారు. వై అంటే ఏముంది అంటే ఇప్పుడు దీని యొక్క వాల్యూ వై అంటే మనకి ఏముంది చూడండి ప్లస్ ఉంది. నెక్స్ట్ 64 డివిజబుల్ బై మనకేముంది సారీ మైనస్ ఎంత ఉందంటే 16. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 128 డివిజబుల్ బై ఎప్పుడు జెడ్ మైనస్ డబ్ల్యూ అంటే మనకు 2 సార్లు ఇచ్చింది కదా మైనస్లో. ఇప్పుడు 2 × 0 అంటే 0. ఇక్కడ కూడా మనకి ఏమైందంటే 8. నెక్స్ట్ ఏమైందంటే 4. ఇక్కడ ఎంత ఉంది అంటే 6.
8 + 4 12, 12 నుంచి 6 పోతే మనకి ఎంత 6 అవుతుంది కానీ 8 కాదు కదా, కాబట్టి ఇది కూడా బై. కాబట్టి ఆన్సర్కి అంటే ఎక్కడా కూడా మొత్తం మల్టిప్లై చేయకండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. సో 100% ఈ లాజిక్ అనేది అప్లికబుల్ అవుతుంది. మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే 3 డిజిట్ డబల్ డిజిట్లు కావడం వల్ల ఎక్కువ అవుతుంది కాబట్టి అది ఫోకస్ చేసుకో. ఇది మీకు ఆల్రెడీ మన సింప్లిఫికేషన్లో కూడా చెప్పాను, సేమ్ అదే వర్కౌట్ చేసుకో. రైట్, నెక్స్ట్ వన్ ఏమంటున్నంటే విచ్ 2 నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్. ఇక్కడ మనకి ఏమంటున్నా అంటే నెంబర్స్ చేంజ్ చేయాలంటున్నాడు. ఇక్కడ ఉండే వాటికే ప్రయారిటీ ఇవ్వండి, మీరు ఓన్గా చేయకండి. అంటే ఇక్కడ 5 చేస్తే 56లోంచి 20 పోతే మనకి ఎంత 36 ప్లస్ ఇది 4 ఇంటూ మనకి ఎంత అవుతుంది అంటే దీని యొక్క వాల్యూ 4 - 17 కదా. ఇప్పుడు 5 × 6 = 30, 4 × 4 = 16, -7 అంటే ఎంత అవుతుందంటే -1. -1కి +10 చేస్తే ఎంత 9 వస్తుంది కానీ 5 రాదు కదా, కాబట్టి ఫస్ట్ మిస్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది 20 and 17 అంటున్నాడు. ఇక్కడ తీసుకుంటే దీని యొక్క వాల్యూ 4 × 17 అనేది ఇక్కడ వస్తుంది, 20 అనేది ఇక్కడ పోతుంది అంటున్నాడు. 56లోంచి 17 పోతే మనకి ఎంత అవుతుందంటే 39 + 4 ఇంటూ మనకి ఎంత 5 - 20 కదా. 4 × 5 = 20 అంటే ఇక్కడ 0 ఇక్కడ 0 అండి. 4 × 9 = 36. 6 + 0 అంటే మనకి ఎంత అవుతుంది అంటే 6 అవుతుంది కానీ 55 కాదు, ఇది కూడా బాయ్. నెక్స్ట్ వచ్చేసి 4 and 7. 4 and 7 అంటే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. 7 ఇంటూ మనకి ఎంత అవుతుందంటే 36 కదా. దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 36 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది అంటే +7, నెక్స్ట్ వచ్చేసి ఇంటూ 5 -7 కదా. ఇప్పుడు 6 × 7 = 42, 7 × 5 = 35, మైనస్ ఎంత అవుతుందంటే 7 అంటే 0. అంటే ఇది కూడా మనకు 0 కదా వచ్చింది, కాబట్టి ఇది కూడా రాదు. 56 ఇంటూ మనకు 28 అంటే 56 ఇక్కడికి, 28 వచ్చేసి ఇక్కడికి తీసుకొస్తున్నాడు. కాబట్టి 4 × 28 - 20 అంటే 8. 56 అంటే మనకి ఎంత అవుతుంది 7 × 8 = 8 × 5. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే -17 కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇక్కడ 4 × 8 = 32, నెక్స్ట్ వచ్చేసి 8 × 5 ఎంత అవుతుందంటే 40, నెక్స్ట్ వచ్చేసి -17 కదా. అంటే 72లోంచి మనకి 17 పోతే ఎంత అవుతుంది 55 కదా, కాబట్టి ఆన్సర్కి యాక్చువల్గా ఇది చెక్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే 3 పాసిబుల్ కానప్పుడు ఇది ఎట్లాగో వస్తుంది. కాకపోతే మళ్ళీ మీకు ఒకసారి చెక్ చేపించి చూపించాలనే ఉద్దేశంలో పెట్టింది. కాబట్టి ఒక్కొక్కటి నువ్వు చెక్ చేయాల్సింది ఏంటంటే ఆప్షన్ యూటిలైజ్ చేసుకుంటూ వర్కౌట్ చేసుకో. నువ్వు ఓన్గా ఇంటర్ప్రిటేషన్ ఏం చేయకు. ఓకే ఇది మారుస్తే ఏమొస్తుంది, ఇది మారుస్తే ఏమొస్తుంది, ఇలా చూసినప్పుడు 3 రాలేదంటే 4th కరెక్టే. యాక్చువల్గా ఇది చేయకూడదు, డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. చూడండి ఇంపార్టెంట్, చూడండి ఇది మన క్లాస్ నోట్స్లో కూడా ఉంటుంది, చూసుకో. నెక్స్ట్ వన్ ఏమంటున్నా అంటే హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్. ఒక సింబల్ని తీసుకుంటే నెంబర్ ఉండాలి, ఫాలోడ్ బై మనకేముండాలి అంటే అనదర్ నెంబర్ ఉండాలి. సో ఎన్ని చిహ్నాలు ప్రతి ఒక్కటి ముందర ఒక సంఖ్యతో పాటు వెంటనే కూడా మరొక సంఖ్య ఉండాలి. అంటే ఒక సింబల్ తీసుకున్నప్పుడు మనకు ఇట్లా ఉండాలి, ఇక్కడ కూడా 1 2, నెక్స్ట్ ఒక సింబల్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా 3నే. నెక్స్ట్ ఒక సింబల్ తీసుకున్నప్పుడు ఉందా అంటే ఇక్కడ లేదు, మళ్ళీ ఇక్కడ ఉందా అంటే లేదు, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ ఒక సింబల్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఉంది, ఒక సింబల్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఉంది. అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1 2 3 నెక్స్ట్ 4 5 6 టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 6. అండ్ అనేది ఎప్పుడైతే వాడాడో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అండ్ అనేది ఎప్పుడైతే వాడాడో అంటే మరియు అన్నప్పుడు ఖచ్చితంగా 2 సాటిస్ఫై చేయాలి. అంటే సింబల్కి ముందర నెంబర్ ఉండాలి, సింబల్ తర్వాత కూడా నెంబరే ఉండాలి. సో అది ఎగ్జిక్యూట్ చేసేది. ఎక్కడా కూడా ఈవెన్ కానీ ఆడ్ కానీ ఏం చెప్పలే, సింబల్ ముందర సంఖ్య అక్కడ కూడా సంఖ్యనే ఉండాలన్నాడు, అదే ఉంది చూడు. ఇది మనకు ఆల్రెడీ చెప్పాము క్లాస్ రూమ్లో కూడా, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ PQRST అనే వాళ్ళు మనకు వారంలో మనకు సోమవారం నుంచి ప్రారంభమై ఆదివారంతో ముగుస్తుందంట. అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఇట్లుంది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే దీనికి సంబంధించిన దానిలో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్ హ్యాజ్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే రోజు ఆర్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ 4 people హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ యూ అండ్ టీ. యూకి టీకి మధ్యలో 4 ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ నెయిదర్ ఆఫ్ హూమ్ హ్యాస్ ఎగ్జామ్ ఆన్ సండే. ఇద్దరికి కూడా ఎక్కడ రోజు కూడా సండే రోజు లేదు. అంటే సండే రోజు లేదు అంటే ఒకవేళ యూనీడ తీసుకున్నాం అనుకో 1 2 3 4 అంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది టీ ఇడికి వస్తుంది కదా. అంటే మనకు 4 మెంబర్స్ ఉండాలి కాబట్టి ఇట్లా తీసుకున్నాం.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటున్నాడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, అంటే టీ ఇక్కడ ఉండొచ్చు, యూ ఇక్కడ ఉండొచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. చూద్దాం మళ్ళీ ఏదైనా వస్తే. ఎస్ హ్యాజ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ క్యూ. ఎస్కి వచ్చేసి క్యూ ముందరనే ఎగ్జామ్ ఉంటుంది అంటున్నాడు కాబట్టి ఎస్ క్యూ. నెక్స్ట్ పీ డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే. పీకి ఫ్రైడే రోజు ఉండదు అన్నప్పుడు ఇట్లా కొట్టేసేయండి. నెక్స్ట్ యూ డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ క్యూ. యూకి క్యూ తర్వాత ఉండదు, అంటే యూ కంటే ముందరనే ఉంటుంది, అంటే డెఫినెట్గా ఇదే పొజిషన్ అవుతుంది. అంటే ఒక ఇద్దరు ఖాళీగా ఉండేది ఇక్కడనే ఉంది చూడండి. ఎస్ క్యూ అనే వాళ్ళు ఇద్దరు ఇక్కడనే ఉన్నారు. అంటే యూ కంటే క్యూ అనేవాడు కంటే ముందే యూకి ఎగ్జామ్ ఉండాలి. ఒకవేళ యూని ఇక్కడ పెట్టినామనుకో రాంగ్ అవుతుంది కాబట్టి అది చూడండి. పీకి ఫ్రైడే ఉండకూడదు, అంటే ఇంకా పీకి మిగిలింది సండే ఒకటే. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? పీక్యూఆర్ఎస్టీ యూ తర్వాత వి ఒక్కడే కాబట్టి ఇట్లా పెట్టిన. ఇప్పుడు చూడండి క్యూ తర్వాత ఎంతమందికి, క్యూ తర్వాత ఎంతమంది వ్యక్తులు అంటే 1 2 3 4 మెంబర్స్కి ఎగ్జామ్ ఉంది అంతే. సింపుల్ చూడండి. క్వశ్చన్ సాల్వ్ చేసే విధానాన్ని ఫోకస్ చేయండి. ఆల్మోస్ట్ మనం కూడా చాలా క్వశ్చన్ చెప్పాము ఈ టైప్ క్వశ్చన్స్. సో దీనికంటే ఇంకా కొంచెం డెప్త్గానే ఉంటాయి మన దానిలో, బట్ ఆ లెవెల్లో వర్కౌట్ చేసుకోండి. పక్కాగా మాత్రం ఎక్కడా కూడా మిస్ చేయకండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇది కూడా మనకు దానిలో ఉంటుంది చూడండి క్వశ్చన్. అత్యల్ప సంఖ్య యొక్క మొదటి అంకె. అత్యల్ప సంఖ్య అంటే ఇక్కడ ఎంత ఉంది? 247 కాబట్టి 2. నెక్స్ట్ అత్యధిక సంఖ్య యొక్క మొదటి అంకె. అత్యధిక సంఖ్య అంటే 916, ఇందులో 9 ఉంది. సో దీనికి సంబంధించి తీసివేస్తే ఫలితం, ఈ రెండింటి మైనస్ చేస్తే ఎంత? 7. సాల్వ్ అంతే, ఏముండదు చూడండి. క్వశ్చన్లో మనకి ఏంటి అంటే ఈ టైప్ క్వశ్చన్ కూడా మన దానిలో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. వర్కౌట్ చేసిన విధానం ఏంది, ఎలా చేస్తున్నాం అనే దానిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి. సిట్టింగ్ అరేంజ్మెంట్లో చాలా సింపుల్ వేలో ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐజేకేఎల్ఎంఎన్ఆర్ మధ్యలో టేబుల్ మధ్యలో ఉన్న వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారంట. సో వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అనేది చూస్తే, కేఎల్కి ఎడమ వైపున 4వ స్థానం, కుడి వైపున 4వ స్థానంలో ఉంటాడు. ఎం నుండి ఎడమ వైపు నుండి లెక్కించబడ్డాడు. ఎం మరియు ఐ మధ్యలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. నెక్స్ట్ జే అనేవాడు ఆర్కి ఎడమ వైపున 3వ స్థానంలో. ఎన్ అనేది ఆర్కి, ఆర్ మరియు ఐకి తక్షణ పొరుగువారు. ఎన్కి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు కే మరియు ఎన్ మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారన్నారు. సో మొత్తం మీద మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకటే ఒక రోల్ చూడండి. సో ఇక్కడ ఇచ్చినది ఏముంది, ఏ విధంగా చేస్తున్నాం అనే దానిపైన ఫోకస్ చేయండి. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఐజేకేఎల్ఎంఎన్ఆర్ అన్నప్పుడు ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ అన్నప్పుడు ఇట్లా వేసుకోండి అంతే. ఇందులో ఏమంటున్నాడు అంటే కే సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ ఎల్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ని ఇక్కడ కూర్చోబెట్టినాం అనుకో, 4th టు ద రైట్ అంటే గ్యాప్లు ఎన్ని ఉండాలి? 3నే ఉండాలి కాబట్టి 1 2 3 అన్నప్పుడు మనకేమవుతున్నాడు అంటే కే అనేవాడు ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ దీనికి రిలేటెడ్ చదవండి. నెక్స్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎం అండ్ ఐ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ఐ అని, అంటే మనకు ఎమ్కు ఐకి మధ్యలో ఇద్దరికి మధ్యలో ఉంటారు. మనకు లెఫ్ట్ నుంచి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అంటే ఒకవేళ ఎం ఈడ కూర్చున్నా అనుకో 1 2 3 అంటే ఐ ఇంటికి ఉండొచ్చు. ఒకవేళ మనం ఎమ్ని ఈడ కూర్చోబెట్టినాం అనుకో ఇక్కడ ఐ ఉంటుండొచ్చు, ఏదైనా కావచ్చు. జే సిట్స్ 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. జే అనేవాడు ఆర్కి లెఫ్ట్ సైడ్లో మనకి ఎన్ని స్థానంలో ఉన్నాడు అంటే 3వ స్థానంలో ఉన్నాడు అన్నాడు. ఎన్ ఈజ్ అన్ ఇమిడియట్ నేబర్ ఆఫ్ ఆర్ అండ్ ఐ. సో ఆర్ఐ అన్నప్పుడు ఆర్ఐ మధ్యలో ఇద్దరి మధ్యలో వేసేసుకోవాలి పక్కనే అన్నప్పుడు. ఇక్కడ చూడు పాసిబిలిటీ ఏముంది అంటే ఇక్కడ ఆర్ఎన్ఐ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎన్ఆర్ఐఎన్ ఉండవచ్చు. కానీ మనకు అక్కడ కండిషన్ ఇచ్చాడు చూడు, జే సిట్స్ 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్నాడు. జే అనేవాడు 3rd టు ద లెఫ్ట్ అంటే మనకు ఆర్ నుంచి మనకు 1 2 3 అంటే ఇక్కడ మిస్ అవుతుంది కాబట్టి ఆర్ని ఇక్కడ కూర్చోబెట్టేసి ఐని ఇక్కడ కూర్చోబెట్టండి. ఇప్పుడు చూడు 1 2 3 అన్నప్పుడు గ్యాప్లో మనకు 2 ఉండాలి కాబట్టి జే అనేవాడు ఏమంటున్నాడు అంటే 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ మనకు ఆర్ అనేది వచ్చింది. ఇక మిగిలిపోయింది ఏంది అంటే మనకి ఇది ఒక్కటే కాబట్టి ఏది మిగిలిపోయింది? ఎల్ ఎం వచ్చింది, ఎమ్ రాలేదు కదా, ఎం ఒకటే రాలేదు కాబట్టి ఇది తీసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోవచ్చు. ఎంకి ఐకి మధ్యలో కూడా ఇద్దరు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎన్కి ఎడమ వైపు నుండి, ఎన్ అనేవాడు ఎక్కడున్నాడు ఇక్కడ, ఎన్కి ఎడమ వైపు నుంచి లెక్కించబడినప్పుడు కే మరియు ఎన్ మధ్య, ఎడమ వైపు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఏంటంటే బి. కుడి వైపు అంటే ఒకడే ఉండేటోడు, ఎడమ వైపు అన్నాడు కాబట్టి సవ్య దిశలో వెళ్ళాలి. ఇవన్నీ కూడా క్లాస్ రూమ్లో ఆల్రెడీ చెప్పాను, జాగ్రత్తగా చూసుకోండి. 100% వర్కౌట్ అవుతుంది చూడండి.
నెక్స్ట్ వన్ ఇది మనకి ఏంటంటే వృత్తాకార బల చుట్టుకు సంబంధించిందే ఇది కూడా. సో మనకేమంటున్నాడు, ఏబిఎల్ఎంఎస్టి కేంద్రానికి ఎదురుగా వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారట. జెడ్ అనేది మనకేమంటున్నాడు అంటే దీనికి సంబంధించి బికి కుడి వైపు 4వ ఎల్ నుండి ఎడమ వైపు లెక్కించిన ఎల్టీ మధ్యలో ఇద్దరు వ్యక్తి. సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి. ఇందులో మనకి ఏంటంటే 3, 3, 6, 7 ఉన్నారు. ఓకే తీసుకున్నా. జే సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ బి అన్నాడు. 4th టు ద రైట్ ఆఫ్ అంటే జెడ్ అనేటోడు అంటే బి అనేటోడు ఇక్కడ పెడితే రైట్ అంటే 1, 2, 3, 4 కాబట్టి జెడ్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమన్నాడు, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎల్ అండ్ టీ. ఎల్కు టీకి మధ్యలో ఇద్దరు వ్యక్తులే ఉన్నారంటే ఇట్లాగైనా ఉండవచ్చు, ఇలాగైనా ఉండవచ్చు, నీ ఇష్టం ఏదన్నా తీసుకో, దేని కండిషన్ బట్టి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎం సిట్స్ 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అంటున్నాడు. నెక్స్ట్ ఎన్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ అండ్ టీ. ఎం అనేటోడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్కు టీ అంటే ఎస్ అండ్ టీనే కదా. ఇప్పుడు మనం టీని ఇక్కడ పెట్టినామనుకో, ఎన్ని ఇక్కడ పెట్టి ఎస్ని ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా ఎల్కు సంబంధించి మనకు వర్కౌట్ అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు అంటే ఎం సిట్స్ 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. 3rd టు ద అంటే 1, 2 తీసేస్తే ఎం అనేటోడు ఈడు వస్తాడు, సవ్య దిశ. ప్యాటర్న్ సేమ్ వస్తున్నాయి చూడండి. రైల్వే క్వశ్చన్స్ ఇప్పుడు నువ్వు ఎన్టీపీసీ కానీ గ్రాడ్యుయేట్ కానీ గ్రూప్ డి కానీ సేమ్ ప్యాటర్న్లో వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అంటే క్లాక్ వైజ్ అంటే మనకు సవ్య దిశలో అన్నప్పుడు ఎడమ, అపసవ్య దిశలో అంటే కుడి. ఆల్రెడీ క్లాస్ రూమ్లో చెప్పాను డీటెయిల్గా, అవి చూసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఎన్ నుండి లెక్కించబడినప్పుడు ఎన్ మధ్య ఎంతమంది, జెడ్ మరియు ఎన్ మధ్యలో ఇక్కడ నుంచి కదా 1, 2, 3, 4 కాబట్టి 4. చూడండి సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్. ఇదేమో మనకు వేరే సార్ వచ్చింది, ఇది కూడా వేరే సార్, రెండు కూడా షిఫ్ట్లు వేరే. ఇది 10 తారీఖు వస్తే ఇది మనకు 16 తారీఖు ఏమో వచ్చింది. కాబట్టి సేమ్ ప్యాటర్న్లో వస్తున్నాయి క్వశ్చన్స్, జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే విధంగానే డిస్కస్ చేస్తూ వెళ్తున్నాను. సో జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోండి. ఇది అర్థమెటిక్ 3.0. ఇది మోర్ దాన్ ఎనఫ్ చెప్తున్నాను కదా. ఒక 4-5 years వరకు మీరు ఎలాంటి ఎగ్జామ్ వచ్చినా కూడా 100% క్రాక్ చేసేటట్టే నీట్గా డిజైన్ చేసి పెట్టాను. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకొని, మెయిన్గా పెన్ ఫ్రీ మెథడ్స్ మాత్రం మీకు ఎక్కడా కూడా దొరకవు, పెన్ ఫ్రీ మెథడ్స్. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే కాపీ చేసి పెన్ ఫ్రీ మెథడ్ని వర్కౌట్ చేస్తున్నారు, కానీ పెన్ ఫ్రీ మెథడ్, ఆప్షన్ బేస్డ్ మెథడ్ మార్కెట్లో ఎవరు కూడా చెప్పరు. అది ఎక్కువగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఉపయోగపడేటట్టు నేను అది బాగా ఎఫెక్టివ్గా చెప్పాను. యూటిలైజ్ చేసుకోండి. సేమ్ అదే విధంగా అర్థమెటిక్ కూడా, ఈ రెండు కూడా మనకు భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో ఉంటాయి. సో చూసుకొని కొనుక్కొని 100% సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏదన్నా కావాలంటే కూడా డెఫినెట్గా మీరు కమెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% యూటిలైజ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా సరే ఈ 2 నెంబర్లో ఏ నెంబర్కైనా సరే మీరు మెసేజ్ పెట్టండి. వితిన్ 24 hours మీకు రిప్లై అనేది వస్తుంది. ఓకేనా. ఇది మనకి ఈరోజు క్లాస్కి సంబంధించి. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మళ్ళీ ఆల్టర్నేట్, ఈరోజు వెడ్నెస్డే కాబట్టి మళ్ళీ ఫ్రైడే రోజు ఒకటి పెడతాను. ఓకేనా. ఈరోజు December 3rd కదా, 3rd or 2nd, 3rd అనుకుంటా. సో అది ఒకసారి చూసుకోండి. యాక్చువల్గా ఇక్కడనే ఉంటుంది, నేను చూద్దాం. సో ఈరోజు 3rd, సో 3rd December. సో డెఫినెట్గా యూజ్ అయ్యేటట్టే మీకు అన్నీ కూడా చెప్పేది. సో అది వర్కౌట్ చేసుకొని చూసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.